అస్మద్గురుభ్యో నమ పరమగురుభ్యో నమ ఆచార్యగురుభ్యో నమ గురవే సర్వలోకానాం విషజే భవయోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణమూర్తయే నమ ఆదిపెర్మాన్ల కృతానాం మనోభీష్టప్రదాయినే మల్యాలాంజనేయాయ నమోస్తు ఆపద నివారిణే స్వయం కృతానాం స్వయంభూనాం కార్యసిద్ధి భక్తాంజనేయ నమోస్తుతే క్షేత్రపాలక గోపాలాయ శ్రీకృష్ణాయ నమో నమ. భవ్యమైనటువంటి ఆదిబ్రహ్మాలైన పురాతన క్షేత్రం ఇది. దక్షిణముఖంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. అహోపేతమైనటువంటి సర్వకార్యాలు కూడా సిద్ధింపిస్తాయి. ఒక మాదిరిగా చెప్పాలంటే యత్పుణ్యం నక్షత్రం తద్వద్ గురువేతు పుణ్యాం భవంతో బృణంతు అనేటువంటిది. ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేస్తే పుణ్యహేవ లక్ష్మి పుణ్యాం భవంతో బృణంతు అనేటువంటి మాదిరిగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేస్తే సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఈ విధంగా మనం కూడా దక్షిణం ప్రసిద్ధిగాంచినటువంటి నారసింహం పద్మనేత్రం సర్వకార్య సిద్ధింపజే నమో హనుమత్ అనుగ్రహాయ వాయునందనాయ నమో నమ. వాయుతేజమైనటువంటి హనుమంతుణ్ణి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ ప్రాతకాలంన సాయంకాలంన రామనామస్మరణ చేసుకుంటూ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేస్తే సర్వకార్యాలు కూడా సిద్ధిస్తాయి. అట్లాగే 1965 నుండి చక్రవర్తుల మోహనాచార్యులు ఈ యొక్క దేవాలయాన్ని పూజించినారు. తర్వాత వారి పరంపర వారి కుమారులు తాతలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ యొక్క దేవాలయం సిరిసిల్ల వేములవాడ దేవాలయం రోడ్లో ఉంటుంది. సిద్దిపేటకు 11 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ప్రసిద్ధిగాంచినటువంటిది. ఈ యొక్క దేవాలయం ముందు రాగి చెట్టు కూడా ఉంటుంది. విశేషంగా రాగి చెట్టు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే చక్రవర్తుల మోహనాచార్య ఆధ్వర్యంలో రామంజమ్మ గారు 1979లో గోపాలకృష్ణ దేవాలయం కూడా కట్టడం జరిగింది. తద్వారా ఇంతింత హనుమాన్ మాలలు వేసుకుంటూ దేవాలయం ముఖమండపం కూడా కట్టడం జరిగింది. ఈ యొక్క దేవాలయం అహోరాత్రి పారు నక్షత్రాన్ని రూపమైనటువంటి యొక్క నక్షత్ర అనుసంధానం కూడా ఎవరికి ఏ కోరిక కోరినా ఏ ప్రదక్షిణ చేసినా సర్వకార్యాలు సిద్ధిస్తాయి. హనుమతే నమః సర్వాశ్రేయస్యాని సర్వకార్యసిద్ధతే అంజనీ గర్భసంభూతో కపీంద్రోత్త శివోత్తమ శ్రీరామ ప్రియ నమస్తుభ్యం హనుమత్ సర్వరక్షద ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వేషం సర్వకార్యం ఆదిపరమాల అనుగ్రహం సర్వాభిష్ట సిద్ధించైవ ఆంజనేయ నమస్తుతే ఆపదే సిద్ధి అనుగ్రహించ సర్వో సిద్ధింపజేహే నమో కార్యసిద్ధ్యాయ ఆంజనేయ నమస్తుతే. ఆంజనేయం సర్వా కృపాకరం సర్వాభిష్టప్రదాయిని సర్వో సిద్ధించైవ ఆంజనేయ నమస్తుతే. ఆంజనేయ అనుగ్రహం సర్వకార్య సిద్ధింపవే ఆదిపెరుమాన్ల ఆంజనేయాయ జయదే జయద హనుమతే నమః. జయాయ జయభద్రాయ అన్నటువంటి భద్ర రూపమైనటువంటి ఆంజనేయ స్వామి మనల్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. దివ్య తేజం మహాకార్యం మహాసిద్ధింపజేవే వాయునందనాయ హనుమతే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో సమస్త కార్యాలు కూడా సిద్ధిస్తున్నాయని చెప్పేసిస్తారు. హనుమతే నమః హనుమతే నమః హనుమతే నమః రామదూతాయ నమః రామదూతాయ నమః అనేటువంటి యొక్క నామాన్ని ఎవరు చేపిస్తారో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే దీక్షపరులు కూడా పొద్దున సాయంత్రం కూడా ప్రదక్షిణ చేసి తమ తమ కోరికలు కూడా మొక్కుకుంటే వారి కోరికలు కూడా అవుతుంది. ఈ యొక్క దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి కూడా మాలలు వేసుకుంటున్నారు. ఇది ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రము. అందుకే ఏమంటున్నాడు, జేతస్య బలో రామ లక్ష్మణస్య మహాబల రాజా సుగ్రీవవేనో రాఘవేనాధిపాలక దాసోహం కోసలేందస్య రామష్టకర్మనే హనుమాన్ శత్రుసైన్యాన్ని
యాతే మారుతాత్మజ అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం మర్కటేశ మహోత్సవ సర్వశోక నివారక శత్రు సంహార మాం రక్ష శ్రీయందాపరదేవతిం అసాధ్యక సాధక స్వామి అసాధ్యం